రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియ గ్రామ ప్రజలని మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి. ఈ యొక్క సమూహాన్ని చూసినప్పుడు చాలామందికి ఒక రకమైనటువంటి ఆలోచన కలగచ్చు. వీరందరూ కూడా చాలాసార్లు ఈ గ్రామాన్ని మేము దర్శించడం జరిగింది. అయితే మనలో కొందరు సంతోషిస్తారు, మరికొందరు వీరికి పనిపాటు లేదా అనుకుంటూ కూడా కొందరు అనుకోవచ్చు. కారణం ఏంటంటే నిజం తెలియనప్పుడు చాలామంది కొంచెం ఇబ్బందికరంగా మనసులో మాట్లాడుకోవచ్చు. ఆ మాటలు మేము ఒకప్పుడు మాట్లాడిన వారు అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఈయన ఎవరో మాకు తెలియదు కాబట్టి. అదేవిధంగా పూర్వమందు నోవాహు అనేటువంటి ఒక మానవుడు ఉండేవాడు అనమాట అండి. అంతకుముందు దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సృష్టి అంతా కూడా ఎంతో సుందరంగా ఉంది. అయితే కొద్ది కాలం గడిచిన తర్వాత మానవ యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే విపరీతంగా మారిందంటండి. విపరీతం అంటే ఎలా ఉందంటే దేవుని యొక్క వాక్యంలో అంతం దగ్గరైనప్పుడు నోవాహు దినంలో జరిగినట్లుగా జరుగుతుందని చెప్పి లేఖనాల్లో తెలియజేయబడింది అనమాట అండి. అయితే నోవాహు దినంలో ఏం జరిగిందంటే అప్పటి వరకు కూడా దేవుడు చెప్పినటువంటి ప్రతి నిబంధనను, ప్రతి ఆజ్ఞను కొనసాగించినటువంటి ఈ మానవునికి తన యొక్క హృదయం భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయిందన్నమాట. ఎంతగా దిగజారిపోయిందంటే దేవుడు ఆదాముని అంటే నరుని చేసినప్పుడు ఒక పురుషుని గాను స్త్రీని గాను చేసిన తర్వాత వారిరుని జతపరిచి దేవుని యొక్క లేఖనాన్ని బట్టి వారిని భార్యాభర్తలుగా ఆయన ఏర్పాటు చేశారనమాట. అయితే అలా కాలం గడిచిన కొలది లోతు దినములకు వచ్చేటప్పటికి అంటే నోవాహు దినములోకి వచ్చేటప్పటికి వీరి యొక్క ప్రవర్తన అలా మారిపోయిందంటే స్త్రీ పురుషులు వారి యొక్క జీవనాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితి అది విపరీతంగా మారి స్త్రీతో పోతూ ఉంది, పురుషుడితో పోతా ఉన్నదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కాలంలో మనం చూసినట్లయితే కనుక ట్రాన్స్జెండర్, అంతేకాకుండా అతి భయంకరమైన పరిస్థితి అన్నమాట. స్త్రీలను వివాహం చేసుకోవడం, పురుషులు వివాహం చేసుకోవడం. దానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇది పాపం అన్నమాట. వారి హృదయం విపరీతానికి గురైందంటండి. అంటే వారు ఏదో చేయాలనుకొని జ్ఞానం వెరితలలు వేసి అది అజ్ఞానంగాను పాపంగాను వారికి మిగిలిపోతుంది అన్నమాట. ఆ సమయంలో దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి ఈ లోకంలో ప్రతి పాపం గురించి వారికి తెలియజేయమన్నప్పుడు అయితే ఒక వాడను తయారు చేయమన్నాడు అనమాట. నేను ఎందుకంటే ఎంతమంది అయితే ఆ వాడలో ప్రవేశిస్తారో వారందరికీ కూడా జీవం వస్తుంది. ఎంతమంది అయితే ఈ లోకంలో కాదని ఉండిపోతారో వారందరికీ కూడా జలప్రలయం, వారందరూ నశించిపోతారని చెప్పి ఆ నోవాహు తెలియజేసినప్పుడు ఈయన వాడ తయారు చేయడం ప్రారంభించాడండి. ఈయన ఎక్కడంటే ఒక నది ప్రాంతంలోనో లేకపోతే ఒక సముద్ర ప్రాంతంలోనో ఆ వాడను తయారు చేయడం ప్రారంభించలేదు. కానీ అతనున్న ప్రాంతంలోనే నడి వీధిలోనే అతనున్నటువంటి గ్రామంలోనే ఈ వాడను తయారు చేయడం ప్రారంభించారంటండి. దాంతో వారందరికీ కూడా ఇతను అపహాస్యకుడిగా అంటే అతను చేసే పని ఎలా ఉందంటే వెరితనంగా ఉందన్నమాట. అది చెప్తూనే ఉన్నాడు. అయితే ఈ వాడు ఎంతకాలం తయారు చేశాడంటే ఇతను దాదాపుగా 100 సంవత్సరాల పాటు జనులందరూ ఎదుట తయారు చేస్తూనే ఉన్నాడు. ఒక పక్క తయారు చేస్తూనే ఉన్నాడు. తన కొడుకులైనటువంటి ముగ్గురు కోడలను తన భార్యను కూడా తీసుకొని తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. ఒక పక్క నుంచి వాడ తాను సిద్ధం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే లోకంలోనికి ఒక భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది. ఈ లోకంలో ప్రతిదీ కూడా నీటి చేత నింపబడి ఆ యొక్క జలప్రాణులు ప్రతి ఒక్కడు కూడా నాశనమైపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం దేవుని దగ్గర ఆ విధంగా మొరపెట్టింది అనమాట. ఆ పాపను బట్టి ఈ లోకానికి తీర్పు తీర్చాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు దేవుని ఎదుట నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. కారణం ఏంటంటే అతను దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడు చేసినటువంటి కట్టలను ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడవాలని దేవుని చేత అతను బోధించబడి నడిచాడే కానీ దేవునికి వ్యతిరేకంగా లేడనమాట. అయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనే మాటకు వస్తే మనం చూసుకున్నట్లయితే కానీ కొన్ని ప్రాంతాల్లో దేవునికి జీవ మార్పులు ఇచ్చినట్టు చూస్తాం అన్నమాట. ఎందుకంటే దేవుడు లేకపోతే ఈ సృష్టి అనేది లేదనేది మానవుడు మర్చిపోతున్నాడు అనమాట. అయితే ఆ విధంగా ఇతను కొనసాగాడు. అయితే ఆ 100 సంవత్సరాల పాటు ఇదిగో ఉగ్రత రాబోతుంది, ఈ లోకమంతా కూడా నశించిపోబోతుంది. అయితే మీరు కంపల్సరీ వాళ్ళకి ఎవరైతే వస్తారో వారందరూ కూడా రక్షించబడతారన్నప్పుడు వీరందరూ నవ్వుకుంటూ పోయారనమాట. అప్పుడు ఒక రోజున ఆ రోజు రానే వచ్చిందనమాట. అయితే ఆ రోజు ఈ నోవాహును తన కుటుంబంలో ఉన్నటువంటి 3 కొడుకులు, 3 కోడలు, నోవాహు యొక్క భార్య, ఈ 8 మంది ఓడలోకి వెళ్ళారు. ఈ 100 సంవత్సరాలు బోధిస్తూనే ఉన్నాడు కానీ ఏ ఒక్కడు కూడా ఆ మాటని వినలేని వాడుగా ఉన్నాడు అనమాట. అయితే ఆ ఉగ్రత దినం వచ్చినప్పుడు వారు ఆ ఉగ్రతలో నాశనం అయిపోయినట్టు కనిపిస్తుంది. అయితే ఈ రోజు మనం నెట్లో చూసినట్టయితే కనుక నోవాహు ఆర్క్ అని ఎవరైనా టైప్ చేస్తే కనుక కంపల్సరీ ఇది నిజమా అబద్ధం అనేది ఈ లోకానికి తెలుస్తుంది అనమాట. ఆ విధంగా ఆ దినముల్లో
దేవుడు అక్కడ ఉన్నటువంటి పాపమును బట్టి వారందరికీ ఒక రకమైన భయంకరమైన శిక్షను గురి చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఈ రోజు కూడా అంతం రాబోతుందని అనేక మంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బైబిల్ యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది అనమాట అండి. అయితే ఈ అంతం వచ్చేలోగా ప్రభు యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆ అంతం నుంచి తప్పింపబడి నిత్య రాజ్యంలో యుగ యుగాలు కూడా నిత్య జీవనం ఉంటారు. కాబట్టి ఈ సువార్త ఆ వాడని పోలుంది. అయితే మీరందరూ యేసు ప్రభు యొక్క నామమును బట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినటువంటి కట్టలను బట్టి ఆజ్ఞను బట్టి మీరు కొనసాగితే కనుక రాబోయే ఒకరిని తప్పించుకొని ఆ నిత్యరాజ్యం ఉండగలరని మేమందరూ ఆశపడుతున్నట్టు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకమైన ప్రభా, మీకు స్తోత్రం నాయన, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ గండి గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి ప్రేమించి మరొక్కసారి ప్రభు నాయన ఇక్కడ సువార్త చేయడానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ మాటలు ఎవరైతే విన్నారో వారిని ప్రభు నాయన వారి హృదయాలు తెరవటానికి నీ కృప చూపించండి. నీ బిడ్డ అనేక విషయాలు ఇక్కడ చెప్పి ఉన్నారు ప్రభా. నోవహును మా ముందు పెట్టారు ప్రభా. అవును ప్రభా, నాడు నోవహు కూడా ప్రభా నాయన ఆ గ్రామం అంతా సువార్త చేసినప్పుడు ప్రభా అయా నీ దృష్టిలో అయితే నీతిమంతుడిగా ఉన్నాడు ప్రభా. అయా వారి దృష్టిలో వెర్రివాడిగా ఉన్నాడు ప్రభా నాయన. ఎవరైతే నమ్మి రక్షణ పొందుతారో ప్రభా వారు నీ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా అవుతారని ప్రభా నాయన నీ వాక్యం సెలవిచ్చినట్లు ప్రభా ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేలాడుతున్నాం తండ్రి.